ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు ఆరాధనకు సహకరంగా కీర్తనలు 56వ కీర్తన 12-13 వచనాలు. దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. నేను నీకు మ్రొక్కుకొని ఉన్నాను. నేను నీకు స్తుతియాగములను అర్పించెదను. గమనించండి ప్రియులారా, మన ఆరాధనకి యోగ్యుడైన మన ప్రభు ఆయన చేసిన మేలులను బట్టి ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తాం. ఇక్కడ దావీదును మనం గమనించినట్లయితే ఆయన శ్రమలలో ఉన్నట్లు మనం గమనించవచ్చు. ఫిలిష్తీయులు దావీదును గాతులో పట్టబడినప్పుడు ఆయన పలికినటువంటి మాటలు, మరణములో నుండి తప్పించబడినవాడు, దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు అని అంటూ ఉన్నాడు. నిజమే ప్రియులారా, మనము కూడా పాపముల చేత అపరాధముల చేత సచ్చిన స్థితిలో ఉండినటువంటి మనలను ఆయన విడిపించాడు. పాతాళము, నరకము నుంచి ఆయన మనలను తప్పించాడు. భక్తుడు అంటూ ఉన్నాడు కీర్తనలో 49వ కీర్తన 15వ వచనములో, దేవుడు నన్ను చేర్చుకొనను, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును అని. అలాగనే పౌలు అంటూ ఉన్నాడు, ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించెను, ఇక ముందుకును తప్పించునని పౌలు అంటూ ఉన్నాడు. అయితే ప్రియులారా, మన ప్రభువు ఎలా తప్పించాడని మనం ఆలోచన చేసినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనములో, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడయను. అనగా ప్రియులారా, ప్రభు అయిన యేసు మనలను మరణము నుంచి తప్పించడానికి తాను మరణించవలసి ఉన్నది. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. గమనించండి ప్రియులారా, మన నిమిత్తమై ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన దేవుడై ఉండి కూడా దాసునిగా ఆయన ఈ లోకమునకు శరీరమును దాల్చుకొని వచ్చి మన కొరకు ఆయన ప్రాణమును పెట్టి ఆయన ఆ శిలువలో తన ప్రేమను కనబరిచాడు. తిమోతీయులకు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 6వ వచనములో, ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. గమనించండి ప్రియులరా, అనగా ఈ లోకము సర్వ మానవాళి కొరకు ఆయన ప్రాణము పెట్టినవాడుగా ఉన్నాడు. అంతేకాక ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు గమనిస్తే, దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తు కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాడు. నిజమే ప్రియులారా, ఆయన యొక్క మరణము, ఆయన యొక్క పునరుత్థానముల ద్వారా సచ్చిన స్థితిలో ఉండినటువంటి మనలను ఆ నరకము నుంచి, ఆ నిత్య అగ్ని గుండము నుంచి మనల్ని తప్పించిన ప్రభువును ఈ ఉదయకాల సమయంలో మనం ఎంతగానో స్తుతిస్తూ ఆరాధిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.